గతానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉందండి. పెండు దొరమేమో బాగుందండి మాకు. పథకాలు ఏమి రావట్లేదా? పథకాల సంగతి వదిలేండి. రోడ్డు పల్లి ఈ కాలువల పల్లి చేయమనండి. పథకాల పల్లి ఎందుకు తినేసి మర్చిపోయి వాటికి అమ్మఒడి తొక్కబడి ఎందుకండి? రైతు వారికి సంబంధించి చెప్తే చాలు. ఇప్పుడు వ్యవసాయం మరి ఇప్పుడు గత ప్రభుత్వం వ్యవసాయం ఎలా ఉంది? ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా పర్లేదండి, వ్యవసాయం పరిస్థితి బాగానే ఉంది. మరి రైతు భరోసా ఏమి ఇవ్వలేదని అన్నారు. మాకు భూములు లేవండి, కౌలు చేసుకుంటాం. ఆ రైతు భరోసా అన్నా ఏదన్నా వాళ్ళకి భూమి గాలడికి వెళ్ళిపోతాయండి. వాళ్ళు ఏమైనా ఇస్తే మనకి ఇవ్వాలండి. వర్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఉన్నాడు కదా, ఇక్కడ ఇప్పుడు వర్మ గారు సైలెంట్గా ఉంటున్నాడు కదా. అబ్బాయి సైలెన్స్కి వెళ్ళాడండి. అబ్బాయి బాగా తిడుతున్నాడండి. అందరికి అందుబాటులో ఉంటాడు. అబ్బాయి ఉంటాడు. ఏం చెప్తారు మీ పవన్ కళ్యాణ్ గారికి? ఏమైనా చెప్పాలనుకోండి, మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఒక రైతుగా ఏమైనా చెప్పాలనుకోండి, మాకు ఇది కావాలని చెప్పాలంటే ఏం చెప్తారు? వర్మ గారికి చెప్తాండి. రైతుగా నాకు మా రైతులకి సమస్య ఉంది తీర్చండి అలా. సమస్య ఉందంటే తీర్చాలంటే మనం ఇప్పుడు ఏమైనా పెట్టినా కోవాలండి. వాళ్ళ రైతులు మనకు కాగితాలు ఇవ్వరండి. మేము కోల్ చేసుకుంటామండి. కాగితాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మేము పెడతాంలే, మేము వచ్చేకెత్తాలి అని అంటారండి. ఈసారి వచ్చాక మనకు పడ్డాయి లేదని అడిగినా కోవాలండి, పడలేదంటారండి. అది ఇక అర్థమైందండి. పట్టడము పడతాయి, పడినా పడలేదంటారండి.